హలో అందరికీ. మీరు చూస్తున్న ఈ కేక్ వచ్చేసి 1 కేజీ వెయిట్‌లో నేను చేసిన కేక్ అనమాట. 1 కేజీ కేక్‌కి ఏ టిన్ యూజ్ చేస్తాము? పాజ్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? లేదా మధ్యలో చెప్తాను. ఓకేనా? ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవరు. లోపల క్రమ్ కోటింగ్ చేసిన విప్పింగ్ క్రీమ్ యెల్లో కలర్‌లో ఎందుకుంది? ఎందుకుందంటే అందులోకి ఎమల్షన్ యాడ్ చేశాను కాబట్టి. సో, ఇక్కడ చూస్తే ఫైనలైజింగ్ చూపిస్తున్నాను. అండ్ కింద నేను యెల్లో కలర్ ఇచ్చాననమాట. ఇది యెల్లో అండ్ వైట్ కాంబినేషన్‌లో చేసిన కేక్. రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చారు. చాలా సింపుల్ కేక్ అండి. చాలా అంటే చాలా సింపుల్. ఏం లేదు. పైన మన ఇలా ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి ప్యాటర్న్ ఇచ్చాను. చూస్తున్నారా ప్యాలెట్ నైఫ్ ఎలా పెట్టాలి అనేది? క్రీమ్ ఇలా గట్టిగా పెట్టేసి క్రీమ్ అంతా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది వచ్చేసి N1 నాజిల్ అండి. యెల్లో ఫ్లవర్ వేసింది మాత్రం N1 నాజిల్. వైట్ వేసిందేమో 1M నాజిల్ అండి. అది కొద్దిగా ఎయిర్ బబుల్ ఉండడం వల్ల ఫ్లష్ అయిపోయింది బయటికి. సో, మళ్ళీ నేను అది తీసి పెట్టేశాను. యూజ్ చేసిందేమో 8 ఇంచ్ టిన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి రేడియంట్ యెల్లో జెల్ కలర్ యాడ్ చేశాను. సో, దానికి ఈ షేడ్ వస్తుంది. మీకు ఇంకా డార్క్‌గా కావాలి అంటే మీరు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక టిప్ చెప్పనా? ఎప్పుడైనా డార్క్ కలర్స్ రావాలి అన్నప్పుడు కలర్ ఎక్కువగా వేస్తే ఏమైద్ది? క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. సో, అలాంటప్పుడు మీరు వైట్ గనాష్ యాడ్ చేసి దాంట్లో కొద్దిగా డార్క్‌గా కలర్ వేసినా కూడా చేదు కాదు, మెల్ట్ కాదనమాట. ఇదొక టిప్. ఓకేనా? సో, ఫైనల్ పిక్ ఏం లేదు. స్ప్రింక్లర్ సిసిలో ఫినిష్ చేశాను. కేక్ వెయిట్ 1 కేజీ యూజ్ చేసింది 8 ఇంచ్ టిన్. ఉంటాను. బాయ్.